హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీ లవ్ లైఫ్ గురించి యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. ఇది కెరీర్ గురించి అయితే కాదు, ఓన్లీ లవ్ లైఫ్ గురించి యూనివర్స్ గైడెన్స్ ఏంటి అనేది అయితే ఈరోజు వీడియోలో చూద్దాము. ఎందుకు అనంటే మీకు యూనివర్స్ గైడెన్స్ ఏంటి అనేది తెలిస్తే మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది తెలుస్తుంది, ఏం చేయాలనేది ఒక గైడెన్స్ దొరుకుతుంది అనేది ఈ వీడియో చేయాలని అనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్ తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కోసం. లేదు టారో రీడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా కూడా మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే నేను కోర్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్ గా క్యాండిల్స్. సో ఈ క్యాండిల్స్ చూస్తున్నారు కదా, ఇది ఎల్లో కలర్ క్యాండిల్. సో ఈ క్యాండిల్స్ నేనే ప్రిపేర్ చేస్తాను. మీలో ఎవరికైనా కూడా క్యాండిల్స్ కావాలి అనుకుంటే, ఇది రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కోసము, లేదనుకుంటే మీ లవ్డ్ వన్స్ కి గిఫ్ట్స్ ఇవ్వాలి అని అనుకున్నా కూడా, సో ఈ క్యాండిల్స్ అయితే కస్టమైజ్ క్యాండిల్స్. మీకు ఏ క్యాండిల్ ఇమేజ్ కావాలి అని చెప్పేసి, ఇలా కావాలి మాకు క్యాండిల్ అంటే అలా చేసి ఇస్తాను. సో కస్టమైజ్ క్యాండిల్స్. సో క్యాండిల్స్ ఎవరికైనా కావాలి అని అనుకున్నా కూడా మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ అయితే చేయొచ్చు. సో చూద్దాము యూనివర్స్ నుండి ప్రజెంట్ మీ లవ్ లైఫ్ లో గైడెన్స్ ఏంటి అనేది అయితే. సో ఇది కలెక్టివ్ రీడింగ్, అందరికీ అన్ని మెసేజ్ రెజనేట్ అవ్వకపోవచ్చు. మీ సిచ్యువేషన్ తగ్గట్టు రెజనేట్ అయ్యే మెసేజ్ తీసుకోండి, రెజనేట్ అవ్వని వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే 100% కొంతమందికి రెజనేట్ అవ్వచ్చు, కొంతమందికి 100% రెజనేట్ అవ్వకపోవచ్చు. సో మీకు రెజనేట్ అవ్వని మెసేజ్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి. ఓకే, సో చూద్దాము మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి గైడెన్స్ ఉంది లవ్ లైఫ్ గురించి అనేది అయితే. బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్. సో లవ్ లైఫ్ అన్నామో లేదో బ్రింగ్ లవ్ టు ద సిచ్యువేషన్ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే ఏంటి అని అంటే మీరు ఏమంటారు, అందరినీ కైండ్ గా ట్రీట్ చేయడము. సో ఇలాంటిది అనమాట. అంటే సిచ్యువేషన్ లో మీరు నెగిటివ్ గా ఆలోచించకుండా సిచ్యువేషన్ ని పాజిటివ్ గా చూస్తూ ఆ సిచ్యువేషన్ లో లవ్ నైతే తీసుకురావాలి అనేది అయితే చూపిస్తుంది యూనివర్స్. యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. ఓకే, ఫస్ట్ కార్డ్స్ అన్ని తీద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ డూ యూ నీడ్ టు రిలీజ్? ప్రాస్పరిటీ లైస్ అహెడ్. బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. Look at the bigger picture. Adjustments are required. Bottom of the deck, your dreams need a practical plan. సో ఇదేంటి అని అంటే మీ లవ్ లైఫ్ లో ఏమన్నా మీకు డ్రీమ్స్ ఉన్నాయనుకోండి, అవి ప్రాక్టికల్ గా ఒక ప్లాన్ తోటి ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నా. అంటే ఏం లేదు, అలా చేయాలి, ఇలా చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి ఓన్లీ ఆలోచిస్తూ ఉండడమే కాదు, దానికి తగ్గట్టు మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తుంది. సో ఫస్ట్ చెప్పాను కదా, సిచ్యువేషన్ లో లవ్ తీసుకురావాలి అంటే మీరు కొంచెం పాజిటివ్ గా ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఏదో మిమ్మల్ని హర్ట్ చేశారనుకోండి, అది ఇంటెన్షనల్ గా హర్ట్ చేసి నిండకపోవచ్చు, మీ కార్మిక్ లెసన్ నేర్పించడానికి అయి ఉండొచ్చు, యూనివర్స్ చేయించి ఉండొచ్చు అలా, లేదా ఆ పర్సన్ సిచ్యువేషన్ అలా ఉండి నిండొచ్చు, లేకపోతే ఆ పర్సన్ కార్మిక్ బ్యాగేజ్ మీతోటి క్లియర్ చేసుకోవడానికి అలా మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు, సంథింగ్ ఏదన్నా ఉండొచ్చు రీజన్. సో ఒకటే రీజన్ అయి ఉంటుందని చెప్పేసి చెప్పలేము. ఆ పర్సన్ వాంటెడ్లీ, కొంతమంది వాంటెడ్లీ చెయ్యొచ్చు, కానీ కొంతమంది వాంటెడ్లీ చేయకపోవచ్చు. సో మీరు ఆ సిచ్యువేషన్ గురించి తెలుసుకోండి అని చెప్పేసి చెప్తుంది. అండ్ నెక్స్ట్, యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సో ఏంజల్స్ ప్రొటెక్షన్ అన్నమాట. సో మీరు మీ లవ్డ్ వన్స్ సేఫ్ గా ఉన్నారు, మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్, వాట్ డూ యూ నీడ్ టు రిలీజ్. సో ఇందాక చెప్పాను కదా, ఏం రిలీజ్ చేయాలి మీరు, నెగిటివ్ థింగ్స్ అనమాట. ఆ నెగిటివ్ థింగ్స్ ఏం రిలీజ్ చేయాలి అనేది అయితే మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి, అంటే వాటి మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే కొంతమందికి ఇది పర్టికులర్ గా పాస్ట్ ని కావచ్చు, కొంతమందికి పర్టికులర్ గా ఒక పర్సన్ ని లెట్ గో చేయడం కానివ్వచ్చు. సో ఇలా అనమాట, మీ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు ఏది రిలీజ్ చేయాలి ప్రజెంట్ అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అనమాట. ప్రాస్పరిటీ లైస్ అహెడ్.
సో హ్యాపీనెస్ ముందు ఉంది అని చెప్పేసి చెప్తున్నది యూనివర్స్. అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి అని చెప్పి చెప్తున్నారు. బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. సో ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది. మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి అనుకోండి, మీ పర్సన్ మీరు వస్తారని మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయడం. సో ఇలా వెయిట్ చేస్తూ చేస్తూ చాలా ఇయర్స్ గడిచిపోయింది అనుకోండి, జస్ట్ ఒకసారి ఆ పర్సన్ తోటి మాట్లాడడానికి ట్రై చేయండి అని చెప్పి చెప్తుంది. మాట్లాడడానికి ట్రై చేయండి అని అన్నాను కదా అని చెప్పేసి ఆ పర్సన్ ని విసిగించొద్దు. అండ్ మోర్ ఓవర్ రీసెంట్ గా ఉన్న వాళ్ళకంటే ఒక 1 year 6 months అలా కాదు, కొన్ని ఇయర్స్, ఒక 2 years 3 years అలా ఉన్నారనుకోండి, డెఫినెట్ గా మీ పర్సన్ లో చేంజ్ అనేది వచ్చి ఉంటది. అలాంటి వాళ్ళు మూవ్ తీసుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అనమాట. ఇది అందరికీ కాదు, కొంతమందికి. లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్. చెప్పాను కదా, బ్యాక్ ఎండ్ సీన్స్ ఏముంది, ఒక్కోసారి మనకు కనిపించేది నిజం కాకపోవచ్చు, దాని వెనకాల వేరే సిచ్యువేషన్ ఉండొచ్చు. సో అలా చూడండి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుంది అనమాట. అంటే ఏం లేదు, ఓవరాల్ గా ఏంటంటే క్లారిటీ అనమాట. మీ లవ్ సిచ్యువేషన్ గురించి క్లారిటీ తెచ్చుకోండి అని చెప్పేసి చెప్తుంది. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. సో మీకు రిలేషన్ కావాలి అని అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్స్ అవసరం అవుతాయి అనేది అయితే యూనివర్స్ చెప్తుంది మీకు. సో ఏ రిలేషన్లో అయినా అడ్జస్ట్మెంట్స్ ఉండాలి, కాకపోతే ఒక్క సైడ్ నుంచే కాదు, 2 sides నుంచి ఉండాలి, అంతే. సో చూద్దాము ఏంజల్స్ నుంచి గైడెన్స్ ఏంటి మీ రిలేషన్ గురించి అనేదైతే. Be assertive, helpful people, రికవరీ. ఈ కార్డ్ వచ్చింది ఇందాక, అందుకే తీస్తున్నాను. లుక్ ఫర్ ఏ సైన్. ఓకే. ఆపర్చునిటీ, అబండెన్స్, ఎస్. బాటమ్ ఆఫ్ ద డెక్ సక్సెస్. సో మీ రిలేషన్లో అయితే సక్సెస్ని మీరు చూడబోతున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏం లేదు, జస్ట్ మీరు తీసుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక క్లారిటీ తెచ్చుకోవడము అండ్ పీస్ఫుల్గా ఉండడం అనమాట. బీ అసెర్టివ్. సో డెఫినెట్గా ఏంటి అని అంటే పీస్ఫుల్గా ఉండాలి మీరు ఈ సిచ్యువేషన్లో అనేది అయితే చూపిస్తుంది. అట్ ది సేమ్ టైం హెల్ప్ఫుల్ పీపుల్. సో మీరు వేరే వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవచ్చు అని చెప్పేసి యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారు అనమాట. అంటే మేబీ ఒక్కొక్కసారి వేరే వాళ్ళ హెల్ప్ అవసరం అవ్వచ్చు. సో మీరు వేరే వాళ్ళ హెల్ప్ అవసరం అని అనుకుంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ మీకు ఏంజల్స్ చెప్తున్నారు అనమాట. అది ఏంజల్స్ నుంచి అయినా హెల్ప్ అవ్వచ్చు, లేకపోతే మీకు మీ పర్సన్కి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ హెల్ప్ అయినా అవ్వచ్చు, ఎవరి హెల్ప్ అయినా కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. రికవరీ. ఈ సిచ్యువేషన్ నుంచి రికవరీ అయితే అవుతారు అని చెప్పేసి చెప్తుందనమాట. కొంతమందికి ఏంటి అని అంటే కొంచెం మీరు పీస్ఫుల్గా ఉండడానికి మెడిటేషన్ చేయండి అనేది అయితే నాకు ఇక్కడ వస్తుంది. మెడిటేషన్ చేయలేకపోయినా కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, సో అది చెయ్యండి అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది పర్టికులర్గా. నెక్స్ట్ లుక్ ఫర్ ఎ సైన్. సో యూనివర్స్ మీకు ఏవో సైన్స్ ఇస్తుందంట అండి. సో మీరు ఆ సైన్స్ని అయితే చూడండి అనేది అయితే ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తున్నారు, అంటే ఏంజల్స్ చెప్తున్నారు. సో మీ సరౌండింగ్స్ ఏంజల్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఏదో సైన్స్ ఇస్తున్నారో అవి మీరు చూడడానికి ట్రై చేయండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఆపర్చునిటీ. తొందరలో మీకు ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ఏంజల్స్ మీకు చెప్తున్నారు. అబండెన్స్. రిలేషన్లో అబండెన్స్ అంటే మీ హ్యాపీనెస్ అనమాట. ఎస్. రిలేషన్ సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉండొచ్చు కదా, సో అలాంటి వాళ్ళకి ఎస్ అని చెప్పేసి చూపిస్తుంది. ఏం లేదు, పాజిటివ్గానే ఉంది అంతా. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఎక్కువ ఆలోచించకుండా ఉండడం, ఓవర్ థింకింగ్ చేయకుండా ఉండడం. ఓవర్ థింకింగ్ చేయకుండా ఉంటే చాలా చాలా యూజ్ ఉంటుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సో టెయిల్ కార్డ్స్ నుంచి మీకోసం ఏం గైడెన్స్ ఉంది అనేది అయితే చూద్దాము. సో ఈ గైడెన్స్ అన్ని కూడా ఓన్లీ మీ రిలేషన్ గురించే అండి, కెరీర్ గురించి కాదు, మళ్ళీ చెప్తున్నాను. యంగర్ మ్యాన్. డీలింగ్ ఆర్ రిలేషన్షిప్ విత్ ఏ యంగర్ మ్యాన్. బోట్.
పీకాక్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ హిల్స్ ఉంది. టీ లీవ్స్ కార్డ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా, సో 2 పార్ట్స్ చేసి తీస్తున్నాను కార్డ్స్ని. ఓ, ఇవి పడ్డాయి. డ్రాగన్ అండ్ బ్రూమ్, పేల్, ట్రీ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ గ్రేప్స్. సో యంగర్ మ్యాన్. సో కొంతమంది ఏంటి అని అంటే మీకంటే యంగర్ మ్యాన్ హెల్ప్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఇంకొంతమందికి మీరు యంగర్ మ్యాన్తో డీల్ చేస్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూస్తున్న వాళ్ళు బాయ్స్ అనుకోండి, మేబీ మీకంటే చిన్నగా ఉన్న వాళ్ళతో, ఏజ్లో చిన్నగా ఉన్న వాళ్ళతోటి హెల్ప్ తీసుకోవచ్చు అనేది అయితే చూపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఏజ్లో చిన్నగా కాకపోయినా కూడా మెచ్యూరిటీలో మేబీ చిన్నగా నిండొచ్చు. సో అలా డీల్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ బోట్. మనీ ఆర్ ప్రాస్పరిటీ త్రూ అన్ ఇన్హెరిటెన్స్, విన్నింగ్ అండ్ విన్ఫాల్. సో పాజిటివిటీ అయితే వస్తుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ అంతేకాదు మీ లవ్ లైఫ్ క్యూర్ అవ్వడం వల్ల మీకు ఫినాన్షియల్ గా కూడా అబండెన్స్ రాబోతుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు ఏంజల్స్. ఎందుకనంటే మనకి ఏదైనా కూడా వర్క్ మంచిగా చేయాలని అనుకోండి, మన మూడ్ మంచిగా ఉండాలి కదా. సో అలా అన్నమాట. మీ హ్యాపీనెస్ అయితే మీకు డబ్బును కూడా తీసుకొని వస్తుంది అనేది అయితే చెప్తున్నారు. నెక్స్ట్ పీకాక్. బివేర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్. సో ఇక్కడ చెప్పాను కదా, మనీ రిలేటెడ్ అబండెన్స్ అండ్ మీ పర్సన్ మీతోటి మంచిగా ఉండడం, ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటి అని అంటే గర్వం ఉండకూడదు అని చెప్పేసి, అంటే ప్రైడ్ ఉండకూడదు. ఆ ఈగోని చూపించారనుకోండి మళ్ళీ రిలేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. అంటే ఏం లేదు, ప్రైడ్కి దూరంగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ హిల్స్. అబ్స్టికల్స్ టు ఓవర్కమ్. మీకు ఎలాంటి అబ్స్టికల్స్ ఉన్నా కూడా ఓవర్కమ్ చేస్తారు అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నారు. అంటే చెప్తున్నారు, అంటే ఏం లేదు, టైం వచ్చినప్పుడు అన్ని క్లియర్ అవుతాయి. మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, ఓవర్ థింకింగ్ చేయకండి, మీకు రిలాక్స్ గా ఉండండి, మీరు చేయాల్సినవి చేయండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు అనమాట. అంటే ఓవర్ గా థింక్ చేయకూడదు, ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు అనమాట. నెక్స్ట్ బ్రూమ్. న్యూ హోమ్, న్యూ యాటిట్యూడ్. సో మీ యాటిట్యూడ్ అయితే చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు, అంటే రిలేషన్ వైజ్ గా. సో మీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. కొంతమందికి ఏంటి అని అంటే మేబీ మీరున్న ప్లేస్ నుంచి చేంజ్ అవ్వండి అని చెప్పేసి కూడా చూపిస్తున్నారు. ప్లేస్ చేంజ్ అవుతే ఒక్కొక్కసారి మనకి సిచ్యువేషన్ చేంజ్ అవుతాయండి, అందుకని ప్లేస్ కూడా చేంజ్ అవ్వండి, కుదురుతాయని చెప్పేసి చెప్తున్నారు. డ్రాగన్. బివేర్ ఆఫ్ సెల్ఫ్ డిల్యూజన్. సో ఇందాక చెప్పాను కదా, ఎక్కువ ఆలోచించొద్దు. మీరే నెగిటివ్ గా అనుకుంటున్నారనుకోండి, మనకి ఏంటంటే మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుంది. అది పాజిటివ్ గా మనం అనుకున్నాము మన గురించి అంటే పాజిటివ్ గా మేనిఫెస్ట్ అవుతుంది. లేదు మీరు ఎక్కువగా ఒకే దాని గురించి నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు అనుకోండి, అదే నెగిటివ్ మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. సో ఓన్ డిల్యూజన్ లో ఉండకండి అని చెప్పేసి, అంటే నెగిటివ్ గా ఆలోచించకండి అంతే. నెక్స్ట్ పెల్. టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఏ సిచ్యువేషన్. ఆ నెగిటివ్ సిచ్యువేషన్ లోంచి బయటికి రావడం. కొంతమందికి ఏంటి అని అంటే మీ నెగిటివ్ గా రిలేషన్ ఉంటుంది చూడండి, టాక్సిక్ రిలేషన్. సో ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి కూడా బయటికి రావడం కూడా చూపిస్తుంది. సో కొంతమందికి పర్టికులర్ గా మీది టాక్సిక్ రిలేషన్ అని తెలిస్తే అందులోంచి బయటికి రావడానికి ట్రై చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. లేదా అని అనుకోండి నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి చెప్తున్నారు అంతే. నెక్స్ట్ ట్రీ. అఫైర్స్ విత్ యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేయండి, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయకండి అని చెప్పేసి చెప్తున్నారు. సో దట్ దానివల్ల ఏంటి అని అంటే మీ హార్ట్ చక్ర హీల్ అవుతుంది అనమాట. హార్ట్ చక్ర హీల్ అయింది అనుకోండి, మీరు ప్యూర్ లవ్ ని అట్రాక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అని అంటే చాలా మందికి గ్రీన్ కలర్ తోటి వర్క్ చేయండి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే మనకు హార్ట్ చక్ర అనేది గ్రీన్ కలర్ లో ఉంటుంది అనమాట. ఆ గ్రీన్ కలర్ తోటి మనం ఎక్కువ వర్క్ చేస్తే మన హార్ట్ చక్ర అనేది హీల్ అవుతుంది. సో దట్ మనకు ప్యూర్ లవ్ ని మన లైఫ్ లో అట్రాక్ట్ చేయొచ్చు అనమాట. సో గ్రీన్ కలర్ వెజిటబుల్స్ తినడం కానివ్వండి, లేకపోతే గ్రీన్ కలర్ బాటిల్లో వాటర్ తాగడం కానివ్వండి, లేకపోతే గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోవడం కానివ్వండి. సో ఇలా అనమాట. అండ్ ఇంకొకటి చూసారా, గ్రీన్ అవెంచురిన్ క్రిస్టల్. సో ఈ క్రిస్టల్ యూజ్ చేయొచ్చు మీరు. అండ్ లవ్ కోసం ఏంటి అని అంటే
ఈ రోజ్ క్వాడ్ ఈ రెండు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చాలా మందికి గ్రీన్ అవెంచురిన్ అయితే యూజ్ చేయండి అని చెప్పేసి చెప్తుంది. మీ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేసుకోవాలి లేదంటే ట్రూ లవ్ ని అట్రాక్ట్ చేయాలని అనుకోండి, ఈ రోజ్ క్వాడ్ క్రిస్టల్ యూజ్ చేయండి. సో వీటి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు వెళ్ళి పర్చేస్ చేయండి. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ గ్రేప్స్, టైమ్ టు గో అవుట్ అండ్ హ్యావ్ ఫన్. సో కొంచెం బయటికి వెళ్ళి తిరగండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏం లేదు, మీ మైండ్ ని రిలాక్స్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట యూనివర్స్. సో మీకు ప్రామినెంట్ గా ఏ మంత్స్ ఉండబోతున్నాయి లవ్ లైఫ్ అనేది అయితే చూద్దాము. ఎందుకంటే ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మేబీ మీకు ఈ మంత్స్ కొంచెం ప్రామినెంట్ గా ఉండొచ్చు. సో మంత్స్ అయితే చూద్దాము. మార్చ్ మంత్, ఆగస్టు, నవంబరు. సో ఈ 3 months మీకు ప్రామినెంట్ గా చూపిస్తున్నాయి. మేబీ ఈ 3 months లో మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అవ్వచ్చు, లేకపోతే మీ పర్సన్ ఫస్ట్ మీట్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ పర్సన్ వి లేకపోతే మీవి బర్త్డేస్ ఈ మంత్ లో అయి ఉండొచ్చు. ఈ మంత్స్ అయితే మీకు ప్రామినెంట్ గా చూపిస్తున్నాయి. ఓ ఫర్ ద బెస్ట్. సో చూసారు కదా, ఇది మీ రిలేషన్ గురించి యూనివర్స్ నుంచి మీకోసం ఉన్న గైడెన్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు కూడా గైడెన్స్ అనేది దొరుకుతుంది. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇంకా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది అయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుంది, ఎంతవరకు రెజనేట్ అవ్వట్లేదు అనేది అయితే. అండ్ ఇంకొకటి, మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది. ఏ వీడియో మీకు మిస్ అవ్వకుండా మీకు ప్రతిరోజు గైడెన్స్ అనేది దొరుకుతుంది. సో ఇది ఈ రోజు మీకోసం ఉన్న మెసేజెస్ అన్నమాట. ఇది టైమ్లెస్ రీడింగ్. సో ఇది ఈ రోజే కాదు, ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చింది అని అంటే అప్పుడు ఈ గైడెన్స్ మీకోసం అన్నమాట. సో చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. రిలేషన్షిప్ లో మీకోసం ఉన్న గైడెన్స్ యూనివర్స్ నుంచి. థ్యాంక్ యూ.